రేవంత్ సర్కార్ రియాలిటీ బ్రోకర్. శుక్రవారం హైదరాబాద్ నివాసం వద్ద మను విద్యార్థులతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్, కాంగ్రెస్ పాలకులు సీరియల్ ల్యాండ్ స్నాచర్స్, అన్ని వర్సిటీల భూములను సర్కార్ గుంజుకుంటున్నది. జయశంకర్ వర్సిటీ భూమి 100 ఎకరాలు తీసుకున్నది. హెచ్సియు భూమి 400 ఎకరాలు గుంజుకో చూసింది. ఇప్పుడు 50 ఎకరాల మను భూముల్ని లాక్కొజూస్తున్నది. పోరాడే విద్యార్థులకు అండగా ఉంటాం. కేటీఆర్ భరోసా. మను విద్యార్థులతో సమావేశమైన మాజీ మంత్రి. ఓరిని మొత్తమే విద్యామ్మను ప్రేమిస్తున్నాడని మా కాశీం సార్ గారు చెప్తే, మొత్తం మీరు విద్యామ్మను చెరబడుతున్నారు కదా, విద్యామ్మను హింసిస్తున్నారు కదా, విద్యామ్మకు సంబంధించిన భూములన్నిటిని లాక్కుంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు. విద్యామ్మను ప్రేమించినట్టు లేదు. రావణాసుడు సీతను చెరబట్టినట్టు యూనివర్సిటీలను రేవంత్ రెడ్డి గారు చెరబడుతున్నారు. కానీ మా కాశీం సార్ గారు ఏం చెప్పిండు? విద్యను ప్రేమిస్తున్నాడు అంటాడు. విద్యను ప్రేమిస్తే విద్యకు సంబంధించిన భూములను లాక్కుంటారు ఎవరన్నా? విద్యకు సంబంధించిన భూములను రియల్ ఎస్టేట్ కింద అమ్ముకోవాలని చూస్తారా కాశీం సార్ గారు? జరా ఇక వ్యాఖ్యలు వెనక్కి తీసుకోరు. ఆయన విద్యమ్మను ప్రేమిస్తలేడు, విద్యమ్మను కిడ్నాప్ చేయాలని చూస్తున్నాడు, విద్యమ్మను హింసించాలని చూస్తున్నాడు. హింసించటోనికి ప్రేమించటోనికి తేడా తెలియదా? భూములు లాక్కుంటా అంటే ప్రేమించినట్ట. ఇంకా అదనంగా ఇంకో 100 ఎకరాల భూమి తీసుకోరు, ఏదైనా యూనివర్సిటీ కట్టుకోరు అంటే విద్యమ్మను ప్రేమించినట్టు. ఇక్కడ హెచ్సియు భూములకు 400 ఎకరాలకు సూటి పెట్టే, 100 ఎకరాలు చదువు చేయగానే లోకమంతా తూవను ఉంచే వరకు ఆ భూములను ఇడిచిపెట్టే. ఇక అటు జయశంకర్ యూనివర్సిటీకి సంబంధించిన 100 ఎకరాలను వెనక్కి గుంజుకునే. అక్కడ ఫార్మాసిటీ కోసమని భూములను కేటాయిస్తే ఇప్పుడు వాటికి రియల్ ఎస్టేట్ చేసి ఫ్యూచర్ సిటీ అని చేస్తాండే. ఇక్కడ హిల్ట్ అనే పేరుతోటి అక్కడ 200-300 ఎకరాలకు ఆడ సూటి పెట్టే. ఎక్కడికి అక్కడక్కడ భూములను మొత్తం గుంజుకోవాలని చెరబట్టాలని చూస్తా అంటే ఇక తెలంగాణ బాగుపడుతుంది. తెలంగాణ రేవంత్ సర్కార్ కాదు, ఓన్లీ రియల్ ఎస్టేట్ తెలంగాణ అయిపోయింది. ఇది రియల్ ఎస్టేట్ ప్రభుత్వం, సర్కారు రియల్ ఎస్టేట్ నడుపుతుంది.